వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే అండి, ఓకే వంశీ గారు మేడం మేడం ఒక్క నిమిషం పెట్టమనండి. ఓకే ఓకే సరే రాజుగారు ఒకటి క్లియర్ ఎందుకంటే భూముల రీసర్వే అనేది చాలా గొప్పదని వీళ్ళు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఒప్పుకోండి భూముల రీసర్వే అనేది మరి ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేశారు? అదే తప్ప అయితే అసలు మీరు చేయకూడదు. అది ఓకే సార్, ఓకే మరి ఎందుకు చేశారు చెప్పండి. పాస్ పుస్తకాలు ఇప్పుడు మీరు పాస్ పుస్తకాలన్నీ నేను చెప్పాలి ముందు మా మీద పడి తర్వాత కానీ. బండారు వంశీ గారు వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో చూసారు మరి మీరు అన్ని కూడా తప్పులు తడకలు వాళ్ళ మీద ఏదో వేసేస్తున్నారు, పంది కొవ్వు జంతు కొవ్వు అని చెప్పేసి చేశారు, అది ఇది అని చెప్పేసి వారు ఆవేశంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు? 1 minute మాట్లాడండి. నేను నెక్స్ట్ వెంకటరెడ్డి గారికి ఆవేశంగా మాట్లాడితే ఇంకేం మిగలేదు. రాజు గారు ఆయన ఏదో చదువుతా ఉన్నాడు, ఆ డాక్యుమెంట్ ఏదో పెట్టండి. వాళ్ళ పిన్ని గారు ఎందుకండి వచ్చారు? మరి వాళ్ళ పిన్ని గారు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేశారు? చెరుకూరు శ్రీధర్ గారు ఎంక్వైరీ చేసి కంప్లైంట్ చేశారు. నా ఆస్తి ఎవరి పేరుతో మారిపోయిందని ఎందుకు కంప్లైంట్ చేశారు? ఇక్కడ ఆస్తి కోల్పోయిన సౌభాగ్యమ్మ గారికి నొప్పి, వెంకటరెడ్డి గారికి ఏమో సార్ మీరు సోయలో ఉండరు, మీరు సోయలో ఉండరు, నిరంతరం మీ తెలుగుదేశం పక్షంలో ఉంటారు. ఎవరు ఆవిడ పేరుతో ఎలా మారింది? కంప్లైంట్ ఇవ్వలేదు, మీ గాలి పత్రిక రాసింది, మీ గాలి కిరణ్ రాశాడు, మీ ఈనాడు గాలి కిరణ్ రాసింది. ఎలా మారాయి దాన్ని పట్టుకొని మీ తెలుగుదేశం గాలి పర్మిషన్ లేకుండా పేరుతోటి కూర్చోండి చెప్పాలా? తెలుసుకోండి. 1 ఎకరాలు మరి ఆ రోజే ఖండించాల్సింది కదా. ఆ రోజు ఎవడో మాట్లాడలా. ఈ రోజు డాక్యుమెంట్ తీసుకొస్తా ఇవన్నీ కూడా ప్రయత్నాలు. మరొకటి అడిగాను, అడిగాను పెట్టే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్థలు ఏంటి? ఏ విద్యా సంస్థలు తీసుకొచ్చాడు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి చెప్పండి. ఒక్క విద్యా గారు చెప్పాడు కదా, విద్యా సంస్థల కంటే కట్టకార్తి గారు సరే పక్కదారి పడుతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం. కట్టకార్తి గారు ఇది ఒకటే కాదు,